బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. సారు సారు ఇంకా చారు కూర ఉడకలేదు, మా పైల్వాన్ రాలేదు, మళ్ళరా పప్పు. సారు కాదు పప్పు కాదండి, ఇంటింటికి తిరిగి పురాతనమైన వస్తువులు అమ్మేవాడి. ప్రజల వద్దకే పాలన అన్నమాట. అలాంటిదండి. మీ దగ్గర అన్ని పురాతనమైన వస్తువులు ఉన్నాయి. అన్ని పురాతనమైనండి, మా తాత ముత్తాత నాటి సామాన్లండి. నువ్వు కూడా అప్పటోడు అన్నమాట, అందుకే తుప్పు పట్టిన ఇనుపరాడు లెక్కున్నావు. నువ్వు, నీ తలపాగా, నీ దోతి, ఈ శంభుని చూస్తుంటే ఎట్లున్నావు తెలుసా? దిష్టి నిమ్మకాయలతో పచ్చడి వేసుకుంటూ లెక్కున్నావు. ఊరుకోండి బాబు, మీరు మీ అక్షకాలనే. అవునా, నేను ఇంతకు ఎందుకు వచ్చినావు బయటికి? అమ్ముకోవడానికి వచ్చానండి. అమ్ముకోవడానికి వచ్చినోడుగా అమ్ముకోవడానికి ఆత్మకథ చెప్తామేంటారు లఫు. ఇదిగోనండి సొమ్ము. కొడితే రాలిపోలే. ఎవడో చెరువు కట్టకు తీసుకెళ్లే చెంబు నాకు ఇస్తావా? అయ్యి బాబోయ్, అది కాదండి, దీనికి శాంతాడం చరిత్ర ఉందండి. మా తాతగారు తాత నైజాం నవాబు గారి దగ్గర గేదెలు గడిగేవాడండి. కరెక్టేరా, మీకు తగ్గట్లు మంచి పని చేసిండ్రు. మా తాతగారు పనితనం మెచ్చి నవాబు గారు మా తాతకి ఇచ్చారండి సొమ్ము. అప్పటి నుంచి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందండి ఇది. వాళ్ళందరూ పాపం భద్రంగా ఉంచుకుంటే నువ్వు వీధిలో అమ్మకానికి పెట్టినావు కదా. తప్పదు కదండి, పొట్టకూటి కోసం. ఏది ఈ పొట్టకుట్టి కోసమా? డెలివరీకి రెడీగా ఉన్న సూడు గేదెలు ఎక్కువ నీకు పొట్టకుట్టికేంట్రా? గుజ్జుకుండాయి అన్నాలు ఉండవు మా ఇంట్లో. సరే సరే, ఏడవగానే నేను తీసుకుంటా. మా కాక గుండు లెక్క నిగలాడుతున్నది. ఎంతకిస్తావు చెప్పు. ఒక 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలంటే 100 10. నాతోటి కాదు, 10 10 ఇస్తా. రాదండి. వస్తదండి. రాదండి. వస్తది. ఏంట్రీ పంచాయతీ? ఎవరు పక్కటేసుకెళ్ళా ఉన్నాడా? నాకు చీప్గా తీసేయకండి, నేను పురాతనమైన వస్తువులు అమ్మేవాడిని. జమీందారు వంశానికి కాదండి బాబు, ఆఖరి వారసుడిని. ఏమంటావు? పాత సామాన్లు అమ్ముకునేవాడిని అంటావు? కాదండి బాబు, పురాతనమైన వస్తువులు అమ్మేవాడిని అండి. ఏదైనా ఒకటి అర్థం అది వస్తుంది కానీ ఇది మరచెంబు అమ్ముతావా? ఇలాంటి మరచెంబే మా ఇంట్లోనే ఉంది, మాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఊరుకో కాక. ఇగో ఇసుంటి పురాతన వస్తువులు మన హోటల్ ఉన్నదనుకో మనకే మంచిది. నీ లెక్క అది కాదురా. అది కాదు ఇది కాదు నేను చెప్పేది. నువ్వు చిన్న పెద్దోన్న చెప్తున్నా కదా, నువ్వు జర్రపై మన మాట వినాల కాక. చిన్న పొరలు పెద్ద పొరలు చెప్పినప్పుడు ఇగో పో బుజ్జిముండ ఇట్రా పట్టుకో. వరల్డ్ కప్ సాధించినంత ఎంత ఆనందంగా ఉన్నది చూసినావా కాకా? ఇలా వంటలు ఏం చేస్తున్నావు చెప్పు. కొల్లాపూరి వంటలు చేస్తాను రా. కొల్లాపూర్ అంటే మహారాష్ట్ర, కొంచెం డ్రై ఏరియా, అక్కడ బాగా ఫేమస్ అనమాట. ఇది తాంబడా రస అదొకటి, పాంద్రా రస, ఈ 2 ఐటెంలు చేస్తాను కొల్లాపూరి చికెన్ తోటి. అవుగా తాంబడా అంటే ఏం కాక? తాంబడా అంటే కారం రా. ఇది రసంలా ఉంటుందని నాకు చెప్పాను కదా, ఇది కొంచెం కారంగా ఉంటుంది అనమాట ఇది ఈ రసం, అందుకని అక్కడ బాగా ఫేమస్. రెండోది పాంద్రా రస. పాంద్రా అంటే తెలుపు, దానికన్నా కారం లేకుండా కొంచెం కమ్మగా ఉంటుందని, కారం ఎక్కువ లేకుండా లైట్ గా కమ్మగా ఉంటుంది అన్నమాట. తాంబడా రసం వండుదాం. మసాలా సామాన్లు ముందు, తర్వాత ఆ సామాన్లు కూడా ఇచ్చే. పాన్ తీసుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ముందు మసాలా చేయాలరా దీనికి. ఈ మసాలాను ఏమంటారంటే కాందా మసాలా అంటారు. కాందా అంటే ఉల్లిపాయ. ఈ మసాలాను అక్కడ ఏం చేస్తారంటే ముందుగానే తయారు చేసుకుని నిల్వ పెట్టుకుంటారు. అంటే వారం 10 రోజులు ఉంటుంది అనమాట. వండుకున్నప్పుడల్లా చేసుకోకుండా చేసుకుని నిల్వ పెట్టుకుంటారు. ఇప్పుడు ముందు మసాలా చేద్దాం మనం. కాందా మసాలా కదా. ఇప్పుడు ఇందులో చెక్క, తర్వాత మిరియాలు, తర్వాత యాలకులు, అలాగే లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇదిగో నల్ల యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, ఇది జాజికాయ, ఇది జాపత్రి, ఇది షాజీరా. ఇవన్నీ చెప్పాలా? బేడిగా అంటాం కదా. వేడిగా అంటే ఎండుమిర్చిలో బాగా డ్రై కింద ఉంటుంది అనమాట, ఎండిపోయినట్టు ఉంటుంది. దీన్ని బేడిగా అంటాం. ఇవి కూడా అలాగే ఇదిగో మన మామూలు ఎండుమిర్చి, కొంచెం నూనె చుక్క ఎందుకు? ఈ ఎండుమిర్చి వేసాం కదా బేడిగలు, వేసినప్పుడు కొంచెం వెయ్యాలి. ఇప్పుడు ఇందులోనే ఇదిగోరా గసగసాలు, ఇది నువ్వులు, కొబ్బరి పొడి, ఉల్లిపాయ కూడా ఇందులో వేసేస్తున్నాను. పేస్ట్ చేసుకురా. ఇవన్నీ పేస్ట్ చేసుకుంది ఇంత మొత్తం పేస్ట్ చేసుకురా. కాందా మసాలా అంటే అదే, మంచి పొడి చేసుకురారా. చెంబు జాగ్రత్త.
తెచ్చావా? రైట్ దా చిన్న రోడ్లో తీసుకో. ఇప్పుడు నీళ్ళు పోసాం కదా, ఇదిగో ఉల్లిపోయింది కదరా, పైన నలుపంతా తీసే. కాకా ఉల్లిగడ్డ గిట్లున్నది ఏంటి? ముందు కాల్చాను రా ఉల్లిపాయని రెడీగాని, దీన్ని కొంచెం దంచాలన్నమాట. ఈ పైన నలుపంతా తీసేస్తే ఇగో తీసేసి దంచాల. ఈ ఎందుకు కాల్చుడు నాకు అర్థం కావట్లేదు. మహారాష్ట్ర ఆ కొల్హాపూర్ ఏరియాలో ఇలాగే చేసుకుంటారు. దంచి నెమ్మదిగా. ఇక అగ్గిని తీసుకో. నూనె పోయి అల్లం వెల్లుల్లి వేద్దాం రా, కొంచెం పసుపు వేద్దాం, టమాటా వేద్దాం. దగ్గర పడాలరా టమాటా, ఆ గుజ్జు కింద అవ్వాలి. మూత పెట్టి మళ్ళీ ఏం పాసామార్లు వచ్చాడు అమ్మకానికి? అబ్బా పాసామాలు అనకండి, వాళ్ళకిత్తాక మహా అసహ్యంగా ఉంది. స్టీల్ క్యాన్ తెచ్చానండి. ఆ స్టీల్ క్యాన్ ఏంట్రా మొత్తం దుమ్ము పట్టి ఉన్నది? దుమ్ము పట్టింది అనకండి. ఇది మామూలు క్యాన్ కాదండి. కుంతల రాజ్యం మహారాజు గారి ఇంట్లో వంటగదిలో ఉండేది. మా అమ్మమ్మ గారు వంట చేసేవారు అక్కడ. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఇప్పుడు మీ అమ్మమ్మ గారు కుంతల రాజ్యంలో మంచిగా పనిచేసేది. ఆ వంటలు చూసినటువంటి మహారాజు గారు మంచిగా మెచ్చుకొని మహారాణిని పిలిచి ఈ అద్భుతమైన దుమ్ము పట్టినటువంటి క్యాను మీ అమ్మమ్మ గారికి ఇస్తే అది తరతరాల నుండి పాక్కుంటూ మీ దగ్గర భద్రంగా ఉంటే లాస్ట్కు మిగిలినటువంటి ఒక చివరి వారసుడా ఇది మా దగ్గరకు అమ్మగానికి వచ్చింది కొనాలి, అంతే కదా. దీంతో ఏం చేసేవారు అంటే అండి, ఈ మూత ఉంది కదండి, మూత ఇలా తీసి మళ్ళీ పెట్టేసేవారు, అంతే అండి. ఇదంతా కాదురా, ఎంత చెప్పది? ఒక 500 ఇవ్వండి. 500 ఇలాంటి 5 వస్తారా సన్నాసి? కాకా నువ్వు టెన్షన్ పడకు, ఇది పంచాయతీ నేను చెప్తా. ఇగో 500 కాదు 5 10 ఇస్తా, తీసుకొని పో. అబ్బా అలా కదండి. ఏ అత్తదిరా భయ్, ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట లేదు ఇంకొక నేను చెప్తున్నా కదా. ఇగో తీసుకో, డబ్బి అది కాదురా, ఇంటి పనికి మనల్ని కొనిపించేస్తున్నా. కాక పనికి మాలినాయి కాదు కాక, పురాతనమైన వస్తువులు హోటల్లో ఉంటే మనకు మంచిది. నీ లెక్క ఏదో చెప్తావు పనికి మనకు వంట చేద్దాం, టమాటా మగ్గిపోద్దురా. దీని విలువ తెలియదు కాక, పక్కన పెడతా. దిమ్మొత్తి టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసేద్దాం. ఇది తీసేసి ఉల్లిపాయ వేసి రైట్. అక్కడ చికెన్ పెట్టాను చూడు, చికెన్. ఇప్పుడు దీనికి ఈ చికెన్ స్కిన్ కూడా ఉంటుందిరా, అన్నిటిలో కలిపి వండుకుంటారు. ఈ ఉత్త చికెన్ తోటి వండుకోవచ్చా, ఇంకా వేరే దాంతో కూడా వండుకోవచ్చు? మటన్తో కూడా వండుకోవచ్చురా. కొన్ని నీళ్ళు పోయి చాలు. కొంచెం ఉప్పేరా, మొదలుపెట్టు. నీళ్ళు పోసి చికెన్ వేసాం కదా, అందులో 15 నిమిషాలు ఉడకాలి. చికెన్ బాగా ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు ఈ మసాలా పొడి వేస్తాం, ఎత్తే అప్పుడు టమాటా రసం రెడీ. కాకా ఇది ఉడకదందుకు 10-15 నిమిషాలు కావాలి కదా. అవును, నేను కొంచెం పని ఉన్నది, బయటకు వేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాడు అంటే బయటకు వెళ్తున్నా కాకా. ఇప్పుడు నువ్వు పనికిమాల తిరుగునాకి వెళ్తున్నావు అనుకో, దేనికి వెళ్తున్నావు చెప్పు, వెళ్ళు. అది నీకు రోజుకు చాదేస్తాం, నీ పొట్ట పెరిగినట్లు పెరుగుతున్నది. అట్లా కాదు నేను చెప్తాను. ముఖ్యంగా పాన్ డబ్బు ఉన్నాయి కదా, పాన్ డబ్బాకి సీదా పోయి ఎడమ చేతి వైపు తిరిగినాం కదా, సీదా మళ్ళీ కుడి వైపు తిరిగినాం అనుకో, ఆడ మన ప్రకాశం నాకు ఇల్లు ఉన్నది కదా, ఆడ కాంబు ఉంటది. కాంబు మీద కాకి ఉన్నదా లేదా చూసి అది అలా చెప్పు, వెళ్ళు. సన్నాసి పిచ్చి కాక. అవును, కరెంటు పోల్ మీద కాకి ఏంటి ఎగిరిపోతే ఏంటి వీడికి ఎందుకని? మంచి కథ చెప్పాడు సన్నాసి. రాని ఈ సంగతి అలా కాదు, రాని చెప్తాను. కాక ఏం తెచ్చిందా చూడు. ఈ పురాతన వచ్చి కూడా అత్మానం వస్తానన్నాడు కదరా. అది కాదు కాక, ఆ చేతిలో ఏమున్నా చూడు. ఏంట్రా?
కళ్ళు తగ్గి గ్లాసులో ఉంది. కళ్ళు తాగే గ్లాస్ కాదు కాక, అది రాగి బకెట్టు. రాజా విజయేంద్ర బౌద్ధుడు గారు తన ఆస్థానంలో తీర్థం తాగేటోడు తెలుసా? సన్నాసి తీర్థం అంటే గుళ్ళో ఇచ్చింది కదరా, గుడిసెల్లో ఇచ్చింది. బాగా తాగినట్లు గుర్తుంది. గుడిసెల వ్యవహారం ఇది ఆ సమస్య కాదండి. ఇది అంటే ఏంటంటే నేను చెప్తాను. రాజా బహదూర్ వర్మ గారు ఆస్థానంలో మీ తాత ముత్తాతలు పనిచేసేవారు. ఆయనకి వీళ్ళ పని నచ్చి వీళ్ళని మెచ్చి ఈ బకెట్ ఇచ్చి పంపించాడు. అది తరతరాలుగా మీ ఇంట్లో ఉంటుంది. ఆ తరానికి నువ్వు ఆఖరాడు కాబట్టి, అడుక్కు తింటున్నావు కాబట్టి అమ్మేసుకున్నావు, తెచ్చావు, అంతే కదా? అంతే అండి. ఎంత చెప్పు దాని సంగతి? ఒక 700 ఇవ్వండి. ఎంత? 700. దానికి 0 కట్ చేసుకొని 70 రూపాయలు తీసుకో కాకా. నికల్ డెబ్బై అన్నారు కదండి. అయ్యో ఎన్నాళ్ళు నా ఇంట్లో ఉండి ఇప్పుడు హోటల్లోకి వచ్చావు. అయ్యో చికెన్ ఉడికిపోయిందిరా. మొత్తం మంచి తమాషగా ఉడికించా చికెన్ అంతానే. ఇప్పుడు ఇందులో ఈ మసాలా పొడి వేద్దాం. కాందా మసాలా పొడి. ఇప్పుడు కొత్తిమీర రైట్, చాలు. మూత ఏది మూత పెట్టి అది. ఇప్పుడు అలాగా ఆ మంట మీద 2 నిమిషాలు మగ్గితే కూర రెడీ. మరి రెండో వంట ఏం చెప్తున్నావు? పాంద్రా రస. సామాన్లకి ఇందులో ఈ మసాలా పొడి బేసిన్లో వేసి పాన్ తీసుకో శుభ్రంగా. పొయ్యలకి పాన్ పెట్టినాం కదా, దీనికి కూడా మసాలా తయారు చేయాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి ఎత్తాను. కొంచెం నీళ్ళు తీసుకురాలాగా కొంచెం పోయి ఇది బాగా ఉడకాలరా. ఉడికిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకురావాలి నువ్వు. అది చూడు ఒకసారి. మొత్తం అయిపోయింది. ఇది పొయ్యి కట్టి మూత పెట్టించి. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఆ గిన్నె తీసి రెడీ అయిపోయింది కదా, అక్కడ పెట్టే కుదిరి మీద రెండోది కూడా పోపు స్టార్ట్ చేద్దాం. చేస్తా. ఇదిగో పోయండి. ఆయిల్ పోయి రే అక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి. ఆ చికెన్ ఇలాగి, ఆ పెరుగు ఇలాగి. రైట్, నూనె వేడెక్కింది కదా. ఇప్పుడు అందులో ఇదిగో బందోబస్తు వేడెక్కింది. చెక్క, యాలకులు, ఇదిగో లవంగాలు, ఎండుమిర్చిలో లోపల గింజలు, ఇదిగో ఇది బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఇదిగో ఉల్లిపాయలు వేద్దాం. ఇది కిస్మిస్. రైట్, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేద్దాం. కలుపు. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇది కూడా అయిపోయిందిరా. పొయ్యి కట్టేస్తున్నాను, కొంచెం చల్లారుతుంది. చల్లారగా పేస్ట్ చేసుకోవద్దు కానీ. చాలరా. మూతది ఒక పావు గంట అలా మగ్గింది అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ప్రాసెస్ చేద్దాం మళ్ళీ. రానంటూనే చిన్నదో రావులేరు గుడికి వచ్చేసిందిరో. బాబా గారి వచ్చేస్తే నువ్వేనా శ్రీదేవా చింతమానివా? ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను తెచ్చి చూసారనుకో సంబరం పడిపోయి బొంగరలా తిరుగుతారు. ఏం తెచ్చావు? సిడతలు. ఏం చేసుకోవాలరా మేము? రానంటూనే చిన్నదో రావులేరు గుడికి వచ్చేసిందిరో. నువ్వు ఎగురుడికి రంధ్రం పడ్డదనుకో, దాన్ని ఊడ్చడానికి కమ్సే కమ్ 2 ట్రాక్టర్ల కావాలా? కొట్టానుకో గుడ్లు బయట పడిపోతాయి. సన్నాసాన్ని ఏంట్రా ఈ చిడతలు అంటున్నావు చెప్పు. ఎక్కడ దొరికే చిడతలు కాదండి. శ్రీకృష్ణదేవరాయల టైంలో మా ముత్తాత ఆయన దగ్గర వాయించేవారండి. ఆయన మీ ఊరు మెచ్చి ఇచ్చాడు చిడతలు. అప్పటి నుంచి మీ తలలో ఉన్నాయి. మళ్ళీ నువ్వు అడుక్కుంటున్నావు కాబట్టి మళ్ళీ అమ్మేసుకుంటున్నావు. అదే కదా చెప్పేసి అది కాదు, నా మాటిన్నర దగ్గర 2 చిడతలు తీసుకొని పిన్ని పక్క కూర్చొని నువ్వు కూడా టిండి వాయించినావు అనుకో, మస్తు ఖుషి అయిపోతుంది. గమ్మత్ ఉంటుంది. అమ్మో, ఎన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఉన్నావు, తరతరాల నుంచి ఉన్నావు. అమ్మ ఇప్పుడు హోటల్లోకి వెళ్తున్నావు. తల్లి ఒక్క నిమిషం
కదరా ఇంటికాడ ఉన్నాయి కదా మీ పిన్ను వాయించదే. ఇప్పుడు నువ్వు కూడా వాయించు. రామ రామ ఎల్లమ్మల రాముల పరేషాన్ ఎల్లమ్మల. ఒకసారి అలా ఊళ్ళోకి వెళ్ళారా సన్నాసి. ఇక చికెన్ మగ్గాలన్నాం కదా, చికెన్ మగ్గిపోయింది, మళ్ళీ పేస్ట్కి వెళ్ళాలి. అందులో నీళ్ళు పోసి పేస్ట్కి వెళ్తే రా, అందులో నీళ్ళు పోయి ఇందులో మూర్తి ఇది ఒక 10 నిమిషాలు చికెన్ నీళ్ళలో ఉడికితే తర్వాత ప్రాసెస్కి వెళ్దాం. ఇగో ఇలాగ ఇది పేస్ట్ కొట్టురా. ఇదిగో అక్క తెచ్చారా? తెచ్చిన. అక్కడ పెట్టి పట్టుకోదే అమ్మడు లేదు కుమ్ముడు. యాలకూరలు ఆడుకుంటే రా గమనే. ఇందులో పోయి ఒక్క నీళ్ళు చుక్కుపోసి కడిగిపోసి ఇప్పుడు కొంచెం పెరుగు వేయాలరా. చాలు గడిచి ఇప్పుడు 2-3 నిమిషాలు కొంచెం ఉడికించిన తర్వాత కొబ్బరిపాలు పోతారా. అప్పుడు పాండ్రా రసం రెడీ. రైట్ ఇవి అలాగ ఉడికొస్తుందో అలాగే ఉడికింది. ఇప్పుడు ఇందులో కొబ్బరిపాలు పోతారా. అంటే చిక్కగా ఉండదు అందుక. రసా సూప్ కింద కూడా తాగొచ్చురా. రోటీలో నంచుకోవడమే కాదు సూప్ కింద కూడా తాగొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క పొంగు వచ్చాక కట్టేద్దాం. తామడా రసా ఇక్కడ పెట్టే. తీసేద్దాం ఆ బౌల్ది. కొంచెం కొత్తిమీర జల్లు. ఈ పాంద్రా రసా కూడా అయిపోయింది, ఇది కూడా తీసేద్దాం. రైట్ ఆ బౌల్ తీసుకో. చూసా ఇది ఎంత తెల్లగా ఉందో, అది ఎంత ఎర్రగా ఉంది, అది తేడా. తామడా రస పాంద్రా రస రెండు రెడీ అయిపోయినాయిరా. నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను, నువ్వు వచ్చిన శుభ్రంగా ఇవన్నీ తీసేయి. కొంచెం కూడా పద్ధతి లేదు. అదేంటో అలానే వలన ఇంటి దాకా పోయిన వాళ్ళు ఇంటి లోపలికి పోతారు కానీ ఇంటి బయటకు వెళ్ళి వస్తారు. ఎట్లా నేను చెప్పిన బూట్లు కూడా రావట్లేదురా. చెయ్యి నీ ముఖం మాట ఆల్రెడీ మొత్తం మాడిపోయింది. ఇంకేమున్నా చూడడానికి పనికి మాట చంపేస్తుంది అనుకో. పెళ్ళైన కానించి ఒకటే తిట్టుడు దానికి మారతారు. ఇంటికి వెళ్ళిన లేదో మీ పిండి తిట్టుతో చంపేస్తుందిరా. ఇంక అదే పని, ఇంక రోజు అదే పని మీద ఉంది. దానికి అసలు బుద్ధి లేదురా. కరెక్టే కాక బుద్ధి ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది కానీ. సన్నాసి అయినా ఎందుకు తిడుతున్నావు? మా పిన్ని ఎందుకు తిడుతున్నావు నువ్వు? నేను తిట్టవేట సన్నాసి. పిన్ని నన్ను తిడుతున్నా. ఏమన్నది? ఏమంటది? ఇంట్లో సామాన్లు పోనీ అంట. ఆ పోతే నన్ను తిడుతుంది. ఏంటో మరి సామాన్లకి నాకు సంబంధం ఏంటరా? నేనేమో ఇక్కడ వేలకు వేలు పోసి రకరకాల సామాన్లు కొంటున్నాను. దాన్ని ఏదో సంతోష పెడతాం కదా అని అదేమో సామాన్లు పోలి నన్ను తిడుతుంది. బాబాయ్ గారు నేను వచ్చేసా. ఇదేటో తెలుసా? తెలుసురా, గడ్డపార పెద్ద పొక్కలేనరా. అదేం కాదు చెప్పండి. చీపురు కదా? చీపురి. మరి ఇంకా తెలుసు, ఇంకా నాకు తెలుసు వచ్చేసానంటావు. ఇది బల్లాల దేవుడు రాజ్యం మొత్తం తెలిసింది చీపురి. ఈ చీపురికి 200 సంవత్సరాల చరిత్ర ఉందండి. అంటే 200 ఏళ్ళు ఊడ్చిన చీపురి మాకు అంటకడతాం వచ్చేప్పుడు. కాకా గట్ల కాదు నేను చెప్తాను. ఇది 200 ఏళ్ళు గనుక ఊడిసి ఇప్పటిదాకా అరగలేదంటే దీనికి మస్తు స్ట్రాంగ్ ఉన్నది ఆ చీపురి. అందుకే నేను చెప్పింది. ఎంత అది? 100 సున్నా కట్ చేయి. దే అమ్మా, నీకు బల్లాల దేవుడికి రుణం తీరిపోయింది తల్లి. జా బోర్డు సామాన్లు ఇచ్చాను మీకు, కొంత అన్నం పెట్టండి. ఇప్పుడు అక్కడ పారేసి చేయగలుగుతున్న అన్నం పెట్టారు. ఒరే అబ్బాయి, ఇన్ని సామాన్లు అనిపెట్టినట్టు నీకు శాట్ ఇస్తానులే ఫ్రీగా. చాటుతో మడతెచ్చి కొడతా నేను. చపాతీ పెట్టావు.
రే 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 దాంతో ఎక్కడ పోతారా? ఇస్తారు మీద ఆకులో ఉంటుందా? అది అసలు పలసగా ఉంటుంది, రసం అది రసం టైప్ ఉంటుంది. ఇదిగో వీటిలో పోసిపెట్టు. అందా పోసి పెట్టాలనా? ఏందో తెలుసా? పాంద్రా రస అంటారు దాన్ని, మనం రసం అంటాం. ఇది తామ్రాట్ రస. తామరాకు రసం. తామరాక రసం కాదు, కాకరకాయ రసం కాదు, సన్నాసి. తామ్దా రస. తాందా రస. తామ్దా రస. ఇదిగో అది కారంగా ఉంటుంది, ఎర్రగా ఉన్నది. ఇది కమ్మగా ఉంటుంది, తెల్లగా ఉన్నది. అది అది తిను. అది కూడా ఉంచుకో, అది కూడా తిను. చాలా బాగున్నాయి బాబాయ్ గారు వంటలు. అబ్బబ్బబ్బా. ఎలా చేశారు? ఎలా చేశారా? చేతులతో మంచి గడుక్కొని చేసిన. మాకి ఎలా చేసావో చెప్పు. తాండా రస ఎట్లా తయారు చేసినామంటే, తాండా రస ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగల్లా ఒక ప్యాన్ లా దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, షాజీరా, వేడిగా, ఎండుమిర్చి, నూనె, గసగసాల, నువ్వులు, కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఇక మళ్ళీ వేయించిన ఉల్లిపాయలు వేసి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే కాల్చిన ఉల్లిపాయను రోటీలో వేసుకొని మంచిగా దంచుకోవాలా. ఇక ఇది అయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, అల్లం వెల్లుల్లి, పసుపు, టమాటాలు, ఉల్లిగడ్డల పేస్టు, చికెన్, నీళ్లు, ఉప్పు ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు బందావస్తు ఉడికించుకొని లాస్ట్ కు పొడి, కొత్తిమీర వేసుకొని దించుకుంటే తాండా రస రెడీ. ఇక గరం గరం తినుండ్రి పాంద్రా రస. పాంద్రా రస ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో జీడిపప్పు, నువ్వులు, గసాల, ఎండు కొబ్బరి, నీళ్లు పోసి కొంచెం ఉడికించుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది అయినాక ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి గింజలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కిస్మిస్, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్, నీళ్లు ఇవన్నీ వేసి 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక దీని తర్వాత అల్లం పేస్ట్, పెరుగు వేసి ఒక్క పొంగు వచ్చినాక కొబ్బరి పాలు పోసి దించుకుంటే పాంద్రా రస రెడీ. మంచి మంచి సామాన్లు ఉన్నాయి, పోయి చూసుకుంటా. ఎరిగే కాక మరచెంబు, బకెట్టు, చెడితలు, ఈ స్టీల్ క్యాను పెట్టుకుంటా. ఎందుకురా ఇవన్నీ ఎలా పెట్టావు? అన్ని పైసలు పెట్టి కొన్నాం. ఇంత పురాతనమైన వస్తువులు జాడికెళ్ళి దొరుకుతాయి. ఇంకొకటి మర్చిపోయినా, చీపిరి అమ్మా, ఇది కూడా అమ్మా. సన్నాసి వచ్చిందిరా. ఫోన్ వచ్చిందా? మాట్లాడు. పిన్ దగ్గర నుంచారా బాబు? హలో. అబ్బా తిట్టకే బాబు, నీకు అక్కడ సామాన్లు పోతే నన్ను తిడతావంటే నువ్వే మరి ఇంట్లో లేవా సామాన్లు పోతా? తిట్టకలే, ఆగు ఆగు ఆగు. ఇంతకీ ఏం పోనీ? మరచెంబా, స్టీల్ క్యానా, రాగిది చిన్న బాల్చా, ఇంకో రోజు పొద్దున్నే భజన చేసుకుని చిడతలా, తారాలు ఈపిడికట్టా. అసలు ఈ సామాన్లని ఎలా పోని? నల్లగా తారు డబ్బాలు ఉన్న కర్రోడు 2 రోజుల నుంచి మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడా? నేను చెప్తాను, ఫోన్ పెట్టే, నేను చెప్తాను సామాన్లు. ఎలా తారు డబ్బాగా మా ఇంట్లో సామాన్లు దొబ్బుకొచ్చి మాకే అమ్ముతావా? బాబాయ్ గారు ఈ 2 గిన్నెలు కూడా పురాతనమైన గిన్నెలే. ఇవి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి నాకు.